అమరావతిని తీసేస్తామని ఇంతకు ముందు అనలేదన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. 3 రాజధానులు అని తప్పుడు ప్రచారం చేశారన్నారు. నాయకుడికి స్టెబిలిటీ ఉండాలంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి నారాయణ. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు 3 రాజధానులు అని చెప్పి ఇప్పుడు అధికారం పోయిందని మాట మార్చడం కరెక్ట్ కాదన్నారు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే వాటెవర్ ఇంతకుముందు అనుకున్నది కూడా అమరావతిని తీసేసి అనుకోలేదు, అమరావతితో కలుపుకొని అనుకుంటున్నది. ఈరోజు ఇక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. గత గవర్నమెంట్లో మేము అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అమరావతిలో నుంచి రూల్ కూడా చేసాము. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండి వస్తే మన ఖర్చు లేకుండా ఎట్లా రూల్ చేయాలనేది ఆలోచిస్తే విజయవాడ గుంటూరు మధ్య పెట్టండి అన్న, అండ్ దాని ప్రకారమే కంటిన్యూ చేయొచ్చు ముందు. సో పూర్వం ఉన్న 3 రాజధానులు అని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. డీసెంట్రలైజేషన్లో భాగంగా అన్నాం, ఆ డీసెంట్రలైజేషన్ ఉంటుంది. బట్ అది అడ్మినిస్ట్రేషన్ పరంగానే డెవలప్మెంట్ పరంగానే ఇంకోటి లెక్క వేసుకుంటే ఇక్కడ నుంచి రూల్ చేసేది ఏది ఉందో కాస్ట్ లేకుండా ఎట్లా చేయాలనేది ఆలోచిస్తున్నాం. అంటే వాళ్ళ పార్టీలో సీనియర్ నాయకుడే కదా, గత 5 సంవత్సరాలు ఏది మాట్లాడినా ఎవరికి కౌంటర్ వేసినా ఆయనే సజ్జలు. ఎందుకంటే ఎవరికైనా ఈరోజు నేను మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా నేను చెప్పానంటే ఖచ్చితంగా పార్టీ దృష్టిలో పెట్టుకుని పార్టీ పరంగా మాట్లాడటం, ప్రభుత్వ పరంగా మాట్లాడటమే. నేను మాట్లాడింది మా ముఖ్యమంత్రి గారు తప్పు అనరు కదా, ఏదైనా ఉంటే మా కరెక్షన్ చెప్తారు. కానీ ప్రజలకి నేను చెప్పినా అది బాధ్యతగా చెప్పాలా. ఈరోజు సజ్జలు చెప్పాడంటే వాళ్ళ పార్టీలో బాధ్యతగా చెప్పినట్టే. కాబట్టి వాళ్ళకి స్టెబిలిటీ లేదు, వాళ్ళకి ఏం చేయాలనేది ప్రజాభిప్రాయం తీసుకొని చేయటం ఎప్పుడు. ఎందుకంటే అసెంబ్లీ అనేది ఏంది, రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో మెజారిటీ కాన్స్టిట్యున్సీ యొక్క వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయటం. అక్కడ చట్టాలు చేసే దగ్గరే చెయ్యెత్తి ప్రభుత్వం బాగానే మళ్ళీ చేయి తీస్తే ఏం, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నది గమనిస్తున్నారు. ఇదంతా ఓట్ల రాజకీయం అని అంత గమనిస్తున్నారు. ప్రజలే పుచ్చారు.